దీపావళి సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 2, SI, కానిస్టేబుల్, CDPO, JL, DL ఫుల్ కోర్స్ ఏదైనా ₹499 మాత్రమే. ఈ ఆఫర్ అక్టోబర్ 28 నుండి నవంబర్ 5 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి తల్లిపాలు పొందడం పసిబిడ్డ ప్రాథమిక హక్కు అని చెబుతూ కేరళ హైకోర్టు ఇటీవల చైల్డ్ రైట్స్ కమిటీ వారు తీసుకున్న ఒక నిర్ణయంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. సో ఇక్కడ ఈ టాపిక్ యొక్క బేసిక్స్ చూస్తే, దేశంలోనే అత్యున్నత చట్టం మన రాజ్యాంగం. రాజ్యాంగంలోని 3వ భాగం ఫండమెంటల్ రైట్స్ గురించి మనం నేర్చుకుని ఉన్నాము. ఆర్టికల్ 12 నుండి 35 వరకు. అందులో ఒక ఆర్టికల్ 21 వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్ టు లైఫ్, జీవించడం కూడా ప్రాథమిక హక్కు అని చెప్పేసి మనం నేర్చుకున్నాం. సో అందులో భాగంగా జీవించే హక్కులో భాగంగా పసిబిడ్డ లేదా పసిపిల్లలు తల్లిపాలు పొందడం ప్రాథమిక హక్కు అని చెబుతూ కేరళ రాష్ట్ర హైకోర్టు వార్తల్లోకి వచ్చింది. సో కేరళ రాష్ట్ర హైకోర్టు ఎక్కడ ఉంటుంది? ఎర్నాకుళం. గుర్తుంచుకోండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ పైన క్వశ్చన్స్ అడుగుతున్నారు. హైకోర్ట్స్ అనే అంశము రాష్ట్ర జాబితాలో ఉంటుందా, కేంద్ర జాబితాలో ఉంటుందా, ఉమ్మడి జాబితాలో ఉంటుందా? ఆర్టికల్ 246 దగ్గర మనం చూస్తాము. 246 సో అధికారాల జాబితా గురించి. అందులో కేంద్ర జాబితాలోని అంశము ఒక రాష్ట్ర హైకోర్టు. గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ కేరళ హైకోర్టు ఇక్కడ ఎర్నాకుళంలో ఉంది. సో ఎర్నాకుళంలో ఉన్న కేరళ హైకోర్టు నిన్నటి రోజున చెప్పిన అంశం ఏంటంటే, చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో, పాలు తాగే పసిపిల్లలు ఎవరైతే ఉంటారో తల్లిపాలు పొందడం అనేది ప్రాథమిక హక్కు అని. మరి ఎందుకు ఇలా చెప్పింది అంటే, ఇటీవల చైల్డ్ రైట్స్ కమిటీ వారు చెప్పిన ఒక నిర్ణయం. సో పసిబిడ్డను తండ్రికి సంరక్షణను, పసిబిడ్డ యొక్క సంరక్షణ బాధ్యతను తండ్రికి అప్పగించడంపై కేరళ రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సో ఇక్కడ చూడండి, పసిబిడ్డను తల్లి నుంచి వేరు చేస్తారా అంటూ కేరళ హైకోర్టు ఆ రాష్ట్రంలోని చైల్డ్ వెల్ఫేర్ కమిటీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పసిబిడ్డకు తల్లిపాలు పట్టడం, ఆ బిడ్డ తల్లిపాలను పొందడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారము జీవించే హక్కుకు సంబంధించిన అంశమని కేరళ హైకోర్టు వ్యాఖ్యానించింది. పసిబిడ్డను తల్లికి అప్పగిస్తూ జస్టిస్ VG అరుణ్ నేతృత్వంలోని ధర్మాసనం ఓ కేసులో శుక్రవారం తీర్పు వెలువరించింది. పసిపాప సంరక్షణను తండ్రికి అప్పగిస్తూ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ జారీ చేసిన ఉత్తర్వులను కొట్టేసింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సో పసిబిడ్డకి సంబంధించి ఒక హక్కు అని, అండ్ పిల్లలకి పాలు ఇవ్వడం కూడా తల్లి హక్కు అని చెప్పేసేసి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇటీవల గ్రోత్ రేట్స్ ఎస్టిమేట్స్, సో కరెంట్ అఫైర్స్ని ఒక సైంటిఫిక్ అప్రోచ్లో చదవండి. సబ్జెక్ట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైర్న్మెంట్, సబ్జెక్ట్ రిలేటెడ్ కరెంట్ అప్డేట్స్కి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారతదేశంలో గ్రోత్ రేట్స్కి సంబంధించిన అంశం తరచు మనం చూస్తున్నాము. ఇది ఎకానమీలో ఇంపార్టెంట్ అప్డేట్. సో వివిధ అంతర్జాతీయ సంస్థలు, వివిధ జాతీయ సంస్థలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లేదా రానున్న ఆర్థిక సంవత్సరంలో లేదా గడిచిన ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క వృద్ధి రేటు ఎలా ఉంది అని అంచనా వేయడము. సో ఈరోజు NIPFP అనే సంస్థ, NIPFP అంటే ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ, ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ అనే సంస్థ, NIPFP అనే సంస్థ రీసెంట్గా చెప్పిన అంశం ఏంటంటే, భారతదేశం యొక్క GDP, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, ఇట్ ఈస్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద పర్టికులర్ కంట్రీ ఇన్ ద గివెన్ టైమ్, దట్ ఈస్ ఫినాన్షియల్ ఇయర్. ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఒక దేశ సరిహద్దు లోపల ఉత్పత్తి అంతిమ వస్తు సేవల విలువనే GDP అంటాం. సో మనం GDPని చూస్తాము గ్రోత్ రేట్స్గా. సో మరి భారతదేశం యొక్క GDP ప్రస్తుత ఆర్థిక సంవత్సరం FY 25 అంటే 2024 ఏప్రిల్ 1 నుండి
2025 మార్చ్ 31 వరకు ఎంతగా ఉండబోతుందని చెప్తున్నారట అంటే 6.9 to 7.1%గా ఉండబోతుందని చెప్పేసి చెప్తున్నారు. గుర్తుపెట్టుకోండి. ఇటీవల కాలంలో కొన్ని ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ భారతదేశం యొక్క వృద్ధి రేటును ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎలా అంచనా వేసాయంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ 7% గాను, S&P గ్లోబల్ రేటింగ్స్ వారు 6.8%గా, వరల్డ్ బ్యాంక్ 7%గా, మన భారతదేశంలో బ్యాంకులకే బ్యాంకు రెగ్యులేటరీ బ్యాంకు RBI 7.2%గా అండ్ మూడీస్ అనలిటిక్స్ 7.1%గా ఇలా అంచనా వేస్తాయి. వీటన్నిటిని కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ షిల్లాంగ్ టాప్స్ ట్రావెల్ డెస్టినేషన్స్ ఫర్ ఇండియన్ ట్రావెలర్స్ ఇన్ 2025. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ద మోస్ట్ అట్రాక్టివ్ టూరిస్ట్ డెస్టినేషన్గా, అందులోనూ ఇండియన్ ట్రావెలర్స్ని అత్యధికంగా ఆకర్షిస్తున్న ప్రాంతంగా మేఘాలయ రాష్ట్రంలోని మేఘాలయ రాష్ట్రంలోని షిల్లాంగ్ వార్తల్లోకి వచ్చింది. ఇటీవల స్కై స్కానర్ అనే సంస్థ ట్రావెల్ ట్రెండ్స్ రిపోర్ట్ని రిలీజ్ చేసింది. అందులో షిల్లాంగ్ అజర్బైజాన్లోని బాకుని మించి నెంబర్ 1 పొజిషన్లో నిలిచింది. గుర్తుంచుకోండి. ద మోస్ట్ అట్రాక్టివ్ టూరిస్ట్ డెస్టినేషన్ ఫర్ ఇండియన్ ట్రావెలర్స్ గుర్తుపెట్టుకోండి. ఇక షిల్లాంగ్ విషయానికి వస్తే, మనం మేఘాలయ విషయానికి వస్తే చాలా ప్రత్యేకతలు. మేఘాలయలో మనం చూసే మాసిన్రాంగ్ కానీ చిరపుంజి కానివ్వండి ఎప్పుడు కూడా వెట్టెస్ట్ ప్లేసెస్ ఇన్ ద వరల్డ్గా చెప్తాము. దాంతోపాటు లివింగ్ రూట్ బ్రిడ్జెస్, సో సహజ వేరు వంతెనలు అంటాము. సో అటువంటివి కానివ్వండి ఇవన్నీ కూడా ఎక్కువగా అండ్ కేవ్స్ కానివ్వండి ఎక్కువగా ట్రావెలర్స్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. అండ్ ఇటీవల న్యూ స్నేక్ స్పీసీస్ అనేది వార్తల్లోకి వచ్చింది. హిమాలయాస్లో కనుగొనబడిన ఒక స్నేక్ స్పీసీస్ వెస్టర్న్ హిమాలయాస్లో దీని ఆనవాళ్ళను కనుగొన్నారు శాస్త్రవేత్తలు. దాని పేరు సైంటిఫిక్ నేమ్ ఏంటి అంటే యాంగ్వికులస్ డికాప్రియో ఇటీవల వార్తల్లోకి వచ్చింది. అదేంటంటే ఒక స్నేక్ స్పీసీస్. ఇక్కడ డికాప్రియో అని ఉంది కదా, ఇదేంటంటే హాలీవుడ్ మూవీ స్టార్ ఫేమస్ హీరో ఒకరి పేరుతో ఈ స్నేక్కి నామకరణం చేశారు, లియోనార్డో డికాప్రియో. గుర్తుంచుకోండి. ఒక కొత్త రకమైన స్నేక్ స్పీసీస్ ఆనవాలు. సో ఇక్కడ సైంటిఫిక్ నేమ్ చూడాలి. ఏదైనా ఒక జంతు జాతి కానీ లేదా వృక్ష జాతి కానీ ఇటీవల కనుగొనబడుతూ లేదా వార్తలోకి వచ్చిందంటే ఖచ్చితంగా సైంటిఫిక్ నేమ్ అనేది ఇంపార్టెంట్. అండ్ లైడర్ వచ్చేస్తుంది. ఇప్పటి వరకు రైల్వే రక్షణ వ్యవస్థ గురించి మనము కవచ్ గురించి చూసాము. ఇప్పుడు ఇంకొక టెక్నాలజీ లైడర్. రైలు ప్రమాదాలకు ఇకపై 3D టెక్నాలజీతో రైలు పట్టాల సెన్సార్ చేస్తుందంట. సో పట్టాలు తప్పడం, విరగడం, ఇతర ప్రమాదాలను ముందే గుర్తించే పరిజ్ఞానం ఇది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇందుకోసం 3200 కోట్ల ప్రాజెక్టుకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. రైలు ప్రమాదాల నివారణకు రైల్వే శాఖ మరో వినూత్న ప్రాజెక్ట్ అమలుకు శ్రీకారం చుట్టింది. ప్రధానంగా రైలు పట్టాలు తప్పి జరిగే ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు లైట్ డిటెక్టింగ్ రేంజింగ్ లైడర్ టెక్నాలజీ పేరిట అధునాతన వ్యవస్థను నెలకొల్పేందుకు నిర్ణయించింది. గుర్తుంచుకోండి. విద్రోహ శక్తులు రైలు పట్టాలు తప్పేలా చూసేందుకు కుట్రలు పన్నుతున్న నేపథ్యంలో ఈ చర్యలు చేపడుతుంది. తొలి దశలో 1000 రైళ్లలో 1500 కిలోమీటర్ల మేర రైల్వే ట్రాక్లను ఈ ప్రాజెక్టు పరిధిలోకి కేంద్రం తీసుకురానుందంట. అండ్ మొబైల్ వినియోగంలో జియో ఫస్ట్లో ఉందంట. సో భారతదేశంలో రెగ్యులేటరీ బాడీ మొబైల్ టెక్నాలజీ లేదా టెలికాం రంగానికి సంబంధించి అంటే ఏంటి? ట్రాయ్, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. సో రెగ్యులేటరీ బాడీస్ పైన క్వశ్చన్స్ అడుగుతారు. ఉదాహరణకు బ్యాంకింగ్ వ్యవస్థను నిర్వహించేదంటే RBI, స్టాక్ మార్కెట్ లేదా షేర్ మార్కెట్ నిర్వహించేదంటే సెబీ అలాగా. సో ఇన్సూరెన్స్ రంగం లేదా బీమా రంగానికి సంబంధించి రెగ్యులేటరీ బాడీ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. టెలికాం రంగం అనగానే ట్రాయ్. గుర్తుంచుకోండి. సో ట్రాయ్ నివేదిక అనుకోండి గణాంకాలు. దేశంలో మొబైల్ వినియోగదారుల సంఖ్యలో జియో ప్రస్తుతం ఎవరికి అందనంత ఎత్తులో ఉంది. ప్రముఖ కంపెనీలతో పోలిస్తే ప్రభుత్వ రంగ సంస్థ అయిన BSNL ఆఖరి స్థానంలో ఉండటం విశేషము. జూలై, ఆగస్టు నెలల్లో ప్రైవేట్ సంస్థల వినియోగదారులు తగ్గితే BSNL వినియోగదారులు 8.56 కోట్ల 9.1 కోట్లకు పెరిగారు. 2024 ఆగస్టు చివరి నాటి గణాంకాలు బట్టి చూస్తే మొబైల్ వినియోగదారుల సంఖ్య మార్కెట్లో ఆయా సంస్థల వాటా వివరాలు ఎలా ఉన్నాయి. సో జియో టాప్లో ఉంది, సెకండ్ వచ్చేసి ఎయిర్టెల్, థర్డ్ వోడా ఇండియా అండ్ నెక్స్ట్ వచ్చేసి BSNL. గుర్తుపెట్టుకోండి. మొత్తంలో 40% జియో యూజర్స్ ఉన్నారు, 33% ఎయిర్టెల్, 18% వోడా ఐడియా అండ్ 7.8 BSNL. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఓకేనా.
అసమానతలు అంతమవుతున్నాయి అని చెప్పేసి ఇటీవల ఒక నివేదికలు సూచీలు వీటిపైన క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఇక్కడ అడిగితే ఎస్బీఐ స్టడీ వెల్లడించిన అంశాలు 2014 నుంచి ఇవి అసమానతలు ఇన్ఈక్వాలిటీస్ అనేవి 74.2% తగ్గినాయంట. సో మన దేశంలో ఆదాయ అసమానతలు అంతమవుతున్నాయని ఎస్బీఐ తాజా స్టడీ వెల్లడించింది. 2013-14 నుండి 2022-23 ఆర్థిక సంవత్సరాల మధ్య సంవత్సరానికి 5 లక్షల రూపాయల వరకు సంపాదిస్తున్న వారి మధ్య ఆదాయ అసమానతలు మొత్తంగా 74.2% తగ్గాయని వెల్లడించింది. ఎస్బీఐ ఆర్థిక విభాగం నుంచి వచ్చిన పరిశోధన నివేదిక 2013-14, 2022-23 ఆర్థిక సంవత్సరాల మధ్య ఆదాయ అసమానతలను విశ్లేషించింది. 2015 అసెస్మెంట్ ఇయర్ నుంచి 2024 అసెస్మెంట్ ఇయర్ వరకు తక్కువ ఆదాయ బ్రాకెట్లలో ఉన్న వ్యక్తులు ఆదాయాన్ని పెంచుకున్నారంట. గుర్తుంచుకోండి. సో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన 2 అంశాల వార్తల్లోకి వచ్చినాయి. ఒకటి, తెలంగాణ రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి కోసం స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు అనే అంశాన్ని గతంలోనే చూసాము. ఇప్పుడు ఆ స్కిల్ యూనివర్సిటీ, సో పారిశ్రామికవేత్తలు అందులో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ స్కిల్ యూనివర్సిటీకి మెగా సంస్థ 200 కోట్ల రూపాయలను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఇవ్వడం జరిగింది, ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సో సిఎస్ఆర్ కింద భవనాలు నిర్మించేందుకు సుముఖత. సీఎం రేవంత్ రెడ్డి గారితో సంస్థ ప్రతినిధుల సంప్రదింపులు జరిపారు. ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుంది మెగా సంస్థ. గుర్తుంచుకోండి. రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ భవనాల నిర్మాణానికి మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థ ముందుకు రావడం జరిగింది. సో ఇందిరమ్మ ఇల్లు ఇప్పటికే ప్రారంభమైన పథకము. తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి సీతారాముల ఆలయ ప్రాంతంలో రేవంత్ రెడ్డి గారి చేతుల మీద ఇప్పటికే ప్రారంభమై అమలవుతున్న పథకం. సో నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున కేటాయించడం అనేది ఈ ప్రత్యేకత. ఇందులో భాగంగా ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులు, ముఖ్యంగా లబ్ధిదారుల ఎంపిక దగ్గర కీలక పాత్ర చూడాలి. ఎందుకంటే అర్హులకే బెనిఫిట్స్ అనేవి ఇవ్వాలి. సో ఇందులో భాగంగా లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రత్యేక యాప్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుందంట. సో రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రత్యేక యాప్ను రూపొందించినట్లు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు పేర్కొన్నారు. వచ్చే వారం ఇది అందుబాటులోకి వస్తుందంట. గుర్తుపెట్టుకోండి. సో వార్తల్లో వ్యక్తులను కనుక పరిశీలిస్తే సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారిని డాక్టర్ నీనా మల్హోత్రా అంబాసిడర్ టు స్వీడన్. సో స్వీడన్ దేశానికి రాయబారిగా నియమితులవుతూ వార్తల్లోకి వచ్చారు. స్వీడన్, సో రాయబారి. సో అంబాసిడర్ అంటాము లేదా హై కమిషనర్ అంటాము. హై కమిషనర్ అనే పదాన్ని మనం కామన్వెల్త్ కంట్రీస్లో వాడతాము. అంబాసిడర్ అనే పదాన్ని అదర్ దాన్ కామన్వెల్త్ కంట్రీస్లో వాడతాము. రాయబారులు పాత్ర ఏంటి? 2 దేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలంటే రాయబారులు కీలక పాత్ర పోషిస్తారు. ఉదాహరణకు భారతదేశం నుండి ఒక అధికారి అక్కడ ఉంటారు, స్వీడన్లో ఒకరు ఉంటారు. ఇండియా అమెరికా రిలేషన్స్ భాగంగా ఇండియా నుండి అమెరికాలో ఒక అంబాసిడర్ ఉంటారు, అమెరికా నుండి ఇండియాలో ఉంటారు. రీసెంట్గా చూడండి, కెనడాలో రాయబారులు లేదా దౌత్యవేత్తలను విరమించుకోవడం జరిగింది. ఇటువంటి అంశాలు ఓకేనా. సో ఇక్కడ రాయబారులను నియమించే అధికారం ఎవరికి ఉంటుంది అంటే రాష్ట్రపతికి ఉంటుంది. సో స్వీడన్కి నూతన రాయబారిగా సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారిని నీనా మల్హోత్రా గారిని నియమించడం జరిగింది. అండ్ సో 2 వ్యక్తులు ఈ సంవత్సరానికి గాను సకరోవ్ పురస్కారం 2024 సకరోజ్ ప్రైజ్ పురస్కార గ్రహీతలను ఎవరు ఎంపిక చేస్తారు? యూరోపియన్ పార్లమెంట్. సో ఇక్కడ వెనిజులా దేశానికి చెందిన 2 వ్యక్తులు, వాళ్ళ పేర్లు గుర్తుంచుకోండి. మరియా కొరినా మచాడో అండ్ నెక్స్ట్ సెకండ్ పర్సన్ వచ్చేసి ఎడ్ముండో గొంజాలెజ్ ఉర్టియా. సో వీరిద్దరికీ కూడా ఈ సంవత్సరము సకరోజ్ పురస్కారం అనేది దక్కింది. ఎందుకంటే వెనిజులా దేశంలో డెమోక్రసీ మరియు ఫ్రీడమ్ని వీళ్ళు రీస్టోర్ చేసేందుకు ఎంతో వరకు కృషి చేశారు. అందుకు యూరోపియన్ పార్లమెంటు సకరోవ్ పురస్కారాన్ని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక పురస్కార గ్రహీత, సో ఊర్మిళా చౌదరి, నేపాల్ దేశానికి చెందిన మహిళ ఊర్మిళా చౌదరి ఈ సంవత్సరానికి గాను గ్లోబల్ యాంటీ రేసిజం ఛాంపియన్షిప్ పురస్కార గ్రహీతగా వార్తల్లోకి వచ్చారు. ప్రపంచ యాంటీ రేసిజం ఛాంపియన్షిప్. సో ఎవరు అనౌన్స్ చేశారంటే యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ యాంటోనీ బ్లింకెన్ గారు రీసెంట్గా అనౌన్స్ చేయడం జరిగింది. పేరు గుర్తుంచుకోండి, పురస్కారం పేరు గుర్తుంచుకోండి, ఎనఫ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రీడా రంగానికి సంబంధించి ఇటీవల వీడుకోలు పలుకుతూ వార్తలు నిలిచిన వ్యక్తుల గురించి మనం చూస్తున్నాము. వాళ్ళ పేర్లు చూడాలి, ఏ క్రీడతో సంబంధం కలిగిన వారో చూడాలి. సో ఇక్కడ రాణి రాంపాల్, ఇప్పటికే మనకు తెలుసు భారతదేశంలో ఒక స్టేడియం మొట్టమొదటిసారి ఒక మహిళా క్రీడాకారిణి పేరుతో రీసెంట్గా ఇనాగ్రేట్ అవ్వడం డిస్కస్ చేశాం.
సో ఇక్కడ రాణి రాంపాల్ ఏ క్రీడకి సంబంధించి ఇండియన్ హాకీ లెజెండ్, విమెన్ లెజెండ్. సో మహిళల హాకీ జట్టులో ఎప్పటికీ సుస్థిర స్థానాన్ని కైవసం చేసుకున్న ఒక క్రీడాకారిణి రాణి రాంపాల్ ఇటీవల తన సుదీర్ఘ కెరీర్కి వీడుకోలు పలుకుతూ వార్తల్లోకి వచ్చింది. పేరు గుర్తుంచుకోండి, ఏ క్రీడతో సంబంధం కలిగి ఉన్నవారని. అండ్ సో జార్ఖండ్ ఎన్నికల బ్రాండ్ అంబాసిడర్గా ఎంఎస్ ధోని. ఇప్పుడు మనం చూస్తున్నాం ఆల్రెడీ మహారాష్ట్ర మరియు జార్ఖండ్ ఎలక్షన్ సంబంధించి ఎన్నికల కోడ్ అనేది నడుస్తోంది, ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. సో ఈ పరిస్థితిలో ఎక్కువ మొత్తంలో ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునే విధంగా అవగాహన కల్పించేందుకు జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించి అంబాసిడర్గా మహేంద్ర సింగ్ ధోని, జార్ఖండ్ డైనమైట్ అంటాము. సో జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన మహేంద్ర సింగ్ ధోని గారిని ఎన్నికల అధికారులు నియమించడం జరిగింది, గుర్తుంచుకోండి. ఓకేనా? సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే తల్లిపాలు పొందడం పసిబిడ్డ హక్కు అని చెప్పేసి ఇటీవల కేరళ హైకోర్టు చెప్పిన అంశము. అండ్ గ్రోత్ రేట్స్, సో NIPFP ఈ ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క వృద్ధి రేటును 6.9 నుండి 7.1% అంచనా వేస్తోంది. షిలాంగ్ ద మోస్ట్ అట్రాక్టివ్ టూరిస్ట్ డెస్టినేషన్ ఫర్ ఇండియన్ ట్రావెలర్స్ అనే అంశము. అండ్ ఇటీవల వెస్టర్న్ హిమాలయాస్లో కనుగొనబడిన ఒక స్నేక్, దాని సైంటిఫిక్ నేమ్ ఏంటి, ఎవరి పేరుతో నామకరణం చేయడం జరిగింది. సో లైట్ డిటెక్టింగ్ రేంజింగ్ లైడర్ సిస్టమ్ గురించి మనం చూస్తాము, టెక్నాలజీ. అండ్ భారతదేశంలో మొబైల్ ఫోన్ వినియోగదారులకు సంబంధించిన గణాంకాలు అండ్ అసమానతలు అంతమవుతున్నాయని చెప్పేసి SBI స్టడీ వెల్లడించిన అంశాలు. అండ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి మెగా సంస్థ తోడ్పాటు. అండ్ ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారుల ఎంపికకు ప్రత్యేక యాప్ అందుబాటులోకి రావడం జరుగుతుంది నెక్స్ట్ వీక్లో. అండ్ నీనా మల్హోత్రా సీనియర్ IFS అధికారిని స్వీడన్ దేశానికి నూతన రాయబారిగా నియమితులవుతూ వార్తల్లోకి వచ్చారు. అండ్ 2 వ్యక్తులు ఈ సంవత్సరానికి గాను సకరవ్ పురస్కార గ్రహీతలుగా వార్తల్లోకి వచ్చారు. అండ్ గ్లోబల్ యాంటీ రేసిజం ఛాంపియన్షిప్ పురస్కారాన్ని గెలుచుకున్న నేపాల్ దేశానికి చెందిన మహిళ ఊర్మిళ చౌదరి. అండ్ హాకీ లెజెండ్ మహిళా హాకీ జట్టు సభ్యురాలు రాణి రాంపాల్ ఇక క్రీడకు వీడుకోలు పలుకుతూ వార్తల్లోకి వచ్చారు. అండ్ జార్ఖండ్లో ఎన్నికల సందర్భంగా సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్క పౌరుడు కూడా ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవగాహన కల్పించడానికి జార్ఖండ్ డైనమైట్గా పేరొందిన మహేంద్ర సింగ్ ధోని అంబాసిడర్గా నియామకం. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో నిలిచిన అంశాలు. మిస్లీనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.